హలో నమస్తే, హాయ్ హలో నమస్తే, అందరికీ వందనం అభివందనం. డ్రీమ్స్, కలలు. మనందరికీ కళలు ఉంటాయి. నిద్రలో వచ్చేదాన్ని కళ అంటాం. కానీ మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే నిజమైన కళ. అలాంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకొక కళ ఉంటుంది, నాకొక కళ ఉంటుంది, మనకొక కళ ఉంటుంది, మనం ఉన్న ఈ సమాజానికి ఒక కళ ఉంటుంది. ఇలాంటి సమాజాలు ఉన్న రాష్ట్రానికి ఒక కళ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని రాష్ట్రాలు? ఇప్పుడు మనకి 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాలకి వాటి కళ ఉంటుంది. ఆ కళలన్నీ నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. తెలుగువారి కీర్తి, తెలివి, గొప్పతనం ప్రపంచం అంతా తెలియాలి. మీ కీర్తి, మీ తెలివి ప్రపంచానికి తెలియజేసేందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు? నేను మీ నాగార్జున. ప్రపంచం నలుమూలలా ఉన్న మా ప్రేక్షకులకి, ప్రత్యక్షంగా చూస్తున్న మీకు మరోసారి వందనం అభివందనం. మిమ్మల్ని గెలిపించడానికి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 3 మిత్రులు కూడా ఉన్నారు. మన హార్ట్ ఆఫ్ ద షో ఈ కంప్యూటర్ గారు. ఈ కంప్యూటర్ గురువు గారికి తెలియని విషయమే లేదు. ఈయన మనసు వెన్న. మీరు తెలివిగా ఆడితే కరిగిపోతారు. ఈ కంప్యూటర్ గురువు గారు మీకోసం అడిగే ప్రశ్నలు అడగటమే నా డ్యూటీ. ఇక మన 2వ మిత్రుడు, ఈ హాట్ సీట్. సామాన్యుడిని కోటీశ్వరుడు చేసే పవర్ ఈ హాట్ సీటుకు మాత్రమే ఉంది. మీ టాలెంట్తో ఈ సీటు వరకు వస్తే మీ నాలెడ్జ్తో కోటీశ్వరుడే అదృష్టాన్ని మీరు ఇక్కడ పరీక్షించుకోవచ్చు. ఇక తన పను తాను చేసే 3వ మిత్రుడు, ఈ గడియారం. ఈ గడియారం ఇచ్చిన లిమిట్లో మీరు సమాధానాలు కరెక్ట్గా చెబితే మీరు బాగా ఆడుతున్నట్టే లెక్క. ఈ కంప్యూటర్ గారు, ఈ హాట్ సీట్, గడియారం, నేను మిమ్మల్ని గెలిపించడానికే ఇక్కడ ఉన్నాం. ₹1 కోటి గెలుచుకోవటానికి లక్షల మంది ఎస్ఎంఎస్లు, ఫోన్లు చేశారు. అందులో వేలల్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఇంకోసారి పరీక్ష పెడితే షార్ట్ లిస్ట్ చేశాక ఈ వారం టాప్ 10 మంది ఇక్కడ దాకా వచ్చారు. మరి ఈ టాప్ 10ని కలుద్దామా? యు వాంట్ టు మీట్ ద టాప్ 10? yes, let's go. ఈమె కష్టం తెలిసిన యువతి. పెళ్లి తర్వాత తన భర్తతో ఊటీ, కేరళ ట్రిప్ వేయాలని ఇప్పటి నుండే ప్లాన్ చేస్తుంది. ఏలూరు అమ్మాయి రమ్యశ్రీ. లెట్స్ వెల్కమ్ రమ్యశ్రీ. హాయ్ రమ్య, హౌ ఆర్ యు? అందరికి హాయ్ చెప్పు. హాయ్. దిస్ సైడ్ ఆల్సో. ఓకే సార్ ఒక్కసారి గిల్లండి సార్. ఓకే, ఇది నిజమే. ఐ యామ్ వెరీ హ్యాపీ సార్ మిమ్మల్ని మీట్ అయినందుకు. ఊటీ, కేరళలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? హస్బెండ్ తో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. హస్బెండ్ తో కలిసి, అంతే కదా? ఓకే, తీసుకో రమ్య. థాంక్యూ సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆఖరికి తనే ఒక కోచింగ్ సెంటర్ పెట్టేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన కృష్ణప్రసాద్. వెల్కమ్ కృష్ణప్రసాద్. హాయ్ కృష్ణప్రసాద్, హౌ ఆర్ యు డూయింగ్? అందరికీ కనపడేటట్టు హాయ్ చెప్పండి. హాయ్. నాకున్న చిన్న హాబీ కాయిన్ కలెక్షన్ అండి. దాంట్లోంచి ఒక పెద్ద స్టార్ గారికి ఇస్తున్న ఒక చిన్న జ్ఞాపిక సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీన్స్ ఎ లాట్. ప్లీజ్. తన కుటుంబంలో చదువుకున్న మొదటి వ్యక్తి, టీచర్గా జాబ్ చేస్తున్నారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి మన షోకి వచ్చారు. విశాఖపట్నం నుంచి వచ్చిన రాజారావు. రాజారావు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అండ్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. అవునా? ఒక్కసారి మిమ్మల్ని అరే గట్టిగా ఆన్ చేసుకోవాలి. నో ప్రాబ్లం, ప్లీజ్. చాలా గట్టిగా ఆన్ చేసుకోవాలి. ఈమె జూనియర్ క్రిమినల్ లాయర్. మన షోలో గెలిచి ఒక ఇల్లు కొనాలని, పేద బాలికల ఎడ్యుకేషన్కి డొనేషన్ ఇవ్వాలని అంటున్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన రాధిక. లెట్స్ వెల్కమ్ రాధిక. హలో సార్. గ్రీన్ గా ఉంది.
కళలో ఉన్నాను ఇంకా నేను. కలలో ఉన్నా ఇది కళ కాదు, ఇది నిజం. నెరవేరింది అనుకుంటున్నాను. నెరవేరింది అనుకుంటున్నాను. ₹1 సెకండరీ ఓ ₹1 సెకండరీ అంటున్నారు. ఇతను వచ్చింది అతి సాధారణ కుటుంబం నుంచి. మెరిట్తో ఫ్రీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి టీచర్ అయ్యారు. తనలాంటి వారి కోసం ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలని ఆశపడుతున్నారు. నిజామాబాద్ నుండి వచ్చిన అశోక్. లెట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. హాయ్ అశోక్. ఇప్పుడు ఇక్కడ గెలుచుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొదటగా చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇల్లు లేదు సార్. తప్పకుండా ఇక్కడ గెలిచి అది కట్టుకుందాం. ఓకే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. తన తండ్రి కోరిక తీర్చడం కోసం ఇప్పుడు పీజీ చదువుతున్నారు. విజయవాడ నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ నాగార్జున గారు. యు ఆర్ సో స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. యు ఆర్ సో బ్యూటిఫుల్ అండి సుబ్బలక్ష్మి గారు. గివ్ మీ ఎ హగ్. హగ్ చేసుకోండి. మా పిల్లలందరికీ మీరు హీరో, కానీ ఇప్పటికీ అప్పటికి మీ నాన్నగారు మా హీరో. సుబ్బలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. మీ సీట్ తీసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ. ₹1 రైట్. ఈమె పుట్టింది తిరుపతి, ఉంటుంది నెల్లూరు, ఇప్పుడు చదువుకుంటుంది హైదరాబాద్. యూనివర్సిటీ టాపర్, పేరు సాయిశ్రీ. లెట్స్ వెల్కమ్ సాయిశ్రీ. హాయ్ సాయిశ్రీ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వడం. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేను. అవునా? యా, నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఫ్యాంటాస్టిక్. మిస్ రోబో, ప్లీజ్ సిట్ డౌన్. తనపై తనకి చాలా నమ్మకం. తన టాలెంట్ ని చూపించుకోవడానికి ఈ డెంటల్ డాక్టర్ శ్రావణ్ కుమార్. హాయ్ శ్రావణ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నా పళ్ళు బాగున్నాయి. సూపర్ ఉన్నాయి సార్. సూపర్. సార్, మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ అనుకున్నాం నాగార్జున గారిని కలిస్తే ఒక్కసారి నా మాస్లో మేనరిజం చేయాలండి. సో మీరు మా అందరి కోసం ఒక్కసారి కాలు తిప్పి దుమ్ము లేచిపోదాం. దుమ్ము కాలు తిప్పుతారు కదా, కాలు దుమ్ము అలా అనాలి సార్. ఓకే. ఈమె ప్రైమరీ స్కూల్ టీచర్. ఫ్యామిలీతో ఊటీ వెళ్ళాలని ఆశపడుతున్నారు. చిత్తూరు నుండి వచ్చిన నజీమా. హలో అండి నజీమా గారు, బాగున్నారా? వెరీ వెల్. సో మీరు గెలుచుకుంటారు, నమ్మకం ఉందా? ఫ్యూచర్ కోసం ఉపయోగించాలి. గెలుచుకుంటారు తప్పకుండా. గెలుచుకోవాలని అనుకుంటున్నాను సార్. మొత్తం ఆస్తిని కోల్పోయారు. చిన్న టిఫిన్ సెంటర్ పెట్టి పట్టుదలతో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యారు. బెంగళూరు నుండి వచ్చిన మీనాక్షి. లెట్స్ వెల్కమ్ మీనాక్షి. వెరీ గుడ్. ఐఎమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుస్తూ. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మాకు మీరే మన్మధుడు. ఈ శుభ సందర్భంలో నాకు ఒక చిన్న కోరిక, ఏంటండి? చెప్పుకోకుండా ఉండలేను. మీరు నన్ను ఒకసారి ప్రపోజ్ చేస్తే వినాలని ఉంది. ఎలా ప్రపోజ్ చేయమంటారు? మీరు ఎలా ప్రపోజ్ చేసినా బాగుంటుంది. మీనాక్షి గారు, ఇలా ఇవ్వు. ఐ లవ్ యూ. సో మన టాప్ 10 మన ముందు ఉన్నారు, ఆడటానికి రెడీగా ఉన్నారు. సో టాప్ 10, ఆర్ యు రెడీ టు ప్లే? మీకు ఇంకో చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. మీ ఫింగర్ వేగంగా పనిచేయాలి. అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆప్షన్స్ ఇస్తాను. రైట్ ఆర్డర్స్ని కరెక్ట్గా వేగంగా మీ ముందున్న టచ్ ప్యాడ్స్ మీద టచ్ చేయాలి. ఇలా 3 క్వశ్చన్స్ అడుగుతాను. అంటే బెస్ట్ ఆఫ్ 3 క్వశ్చన్స్లో లీడర్ బోర్డ్ మీద అందరికంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ హాట్ సీట్ చేరుకుంటారు. సో ఆర్ యు రెడీ? యా. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన ఈ వాక్యంలోని పదాలని సరైన వరుసలో పెట్టండి. అరేంజ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ సేయింగ్ బై శ్రీకృష్ణదేవరాయ ఇన్ కరెక్ట్ ఆర్డర్. అండ్ మీ ఆప్షన్స్: ఏ దేశ, బి తెలుగు, సి భాషలందు, డి లెస్స. దేశ, తెలుగు, భాషలందు, లెస్స.
టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? ఏ దేశ, సి భాషలందు, బి తెలుగు, డి లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. అందరూ వినే ఉండుంటారు, బట్ కరెక్ట్ గా ఎంతమంది పెట్టారో చూద్దామా? అరే ఎవ్రీబడి ఎక్సెప్ట్ శ్రావణ్ కుమార్. బట్ ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి, డోంట్ వరీ. అందరికన్నా ఎవరు ఫాస్ట్ గా పెట్టారు చూద్దామా? కృష్ణప్రసాద్. పొజిషన్స్ చూద్దామా లీడర్ బోర్డ్ మీద? కృష్ణప్రసాద్ ఆఫ్ కోర్స్ 2.61 seconds. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ కృష్ణప్రసాద్ గారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. రెండో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మహిళలు ధరించే ఈ అలంకరణ వస్తువులను అవి ధరించే స్థానాలను బట్టి వరుసగా పై నుండి కిందకు అమర్చండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద టాప్, మూవింగ్ డౌన్వర్డ్స్. అరేంజ్ దీస్ ఐటమ్స్ worn by women according to where they are worn. And మీ ఆప్షన్స్: ఏ తిలకం, బి ఉంగరం, సి కాటుక, డి ముక్కు పడక. టైమ్ ఇస్ అప్. ఫింగర్స్ ఆఫ్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా? తిలకం, సి కాటుక, డి ముక్కు పడక అండ్ బి ఉంగరం. ఎంతమంది కరెక్ట్గా పెట్టారు? అరే అందరూ కరెక్ట్గా పెట్టారు ఎక్సెప్ట్ సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు వేర్? ఓకే కొట్టడం మర్చిపోయాను. ఓకే కొడుతూ మర్చిపోయారా? అరే రే రే రే. సరే ఎవరు లీడింగ్ చూద్దామా? రాజారావు ఇస్ లీడింగ్ అండ్ నంబర్ 2 is సాయిశ్రీ. నంబర్ 3 is కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ గారు 3వ పొజిషన్కి పడిపోయారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ భాషలను అవి ప్రధానంగా మాట్లాడే రాష్ట్రాల ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణ దిశలో అమర్చండి. మీ ఆప్షన్స్: ఏ మరాఠీ, బి కన్నడ, సి మలయాళం, డి బెంగాలీ. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. డి బెంగాలీ, ఏ మరాఠీ, బి కన్నడ అండ్ సి మలయాళం. సో ఎంతమంది కరెక్ట్గా పెట్టారు ఆన్సర్? ఓన్లీ 4. నలుగురే కరెక్ట్గా చెప్పారు అండ్ రాజారావు గారు ఉన్నారు దాంట్లో. బట్ ఎవరు లీడింగ్ చూద్దాం. నంబర్ 3 క్వశ్చన్. అశోక్ ఉత్కర్ ఇస్ రీడింగ్. అండ్ ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్లో బెస్ట్ ఆఫ్ 3లో నంబర్ 1 వచ్చిన వాళ్ళు హాట్ సీట్కి వస్తారు, నాతో ఆడతారు. సో ఆర్ యు రెడీ టు సీ హూస్ డన్ ద బెస్ట్? కరెక్ట్గా చెప్పిన అందరికన్నా ముందు వచ్చింది లీడర్ బోర్డు మీద వేయండి. అశోక్ ఉత్కర్. అశోక్ ఉత్కర్ కమ్. అశోక్ ఉత్కర్ fantastic. Give Ashok Utkar a big hand. Let's play మీలో ఎవరు కోటీశ్వరుడు. రెడీగా ఉన్నారా? రెడీ సార్. లెట్స్ గో. కూర్చోండి. ఫస్ట్ కాంటెస్టెంట్ మీరు నాకు. అవును సార్. అండ్ నాకు మీకు ఎలా ఉందో నాకు అలాగే ఉంది. సో ఆడియన్స్, ఎవ్రీబడి ప్లీజ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. yes ఓకే, మన ముందు కూర్చున్నారు అశోక్ ఉత్కర్, 29 years of age, నిజామాబాద్ నుంచి వచ్చారు. క్వాలిఫికేషన్ BSc TTC, ఆక్యుపేషన్ టీచర్. టీచర్, యాజ్ ఎ ప్రైమరీ టీచర్. మీద సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ. అవును సార్. రీజన్ టు ప్లే. అవును సార్. బట్ మీరు ఒక్కరే వచ్చారా, ఎవరన్నా వచ్చారా? మా నాన్నగారు వచ్చారు సార్. నాన్నగారు ఎక్కడ? నాన్నగారు నమస్కారం అండి. ఆయన ఏం చేస్తుంటారు? చెప్పుల దుకాణం ఉంది సార్ మాకు. చెప్పుల దుకాణం ఉంది. ఎక్కడ? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో. ఓకే ఓకే. ఏమండి మీ అబ్బాయి వాళ్ళు గెలుస్తారు నమ్మకం ఉందా? మంచిగానా? అలాగే. సరే చూద్దాం ఎలా ఆడతారు మీ అబ్బాయి. ఓకే
ఏమండి అశోక్ గారు, ఒక్కసారి రూల్స్ చెప్పేస్తాను. 1 నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ వస్తాయి. కరెక్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే సార్. 5వ ప్రశ్న దగ్గర ఒక సేఫ్ పాయింట్, అంటే అక్కడికి రీచ్ అయ్యారంటే మీరు అక్కడ వరకు గెలుచుకున్న డబ్బు మీదే. ఓకే సార్. రైట్. అండ్ 10వ క్వశ్చన్ దగ్గర ఇంకో సేఫ్ పాయింట్ ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యారంటే మీకు 3,20,000 రూపాయలు గెలుచుకున్నట్టు. ఓకే సార్. అది రీచ్ అయ్యారంటే మీ 3,20,000 రూపాయలు, దాని తర్వాత తప్పు చెప్పినా కూడా మీదే. ఓకే. అండ్ 1 to 5 క్వశ్చన్స్ వరకు మీకు టైం లిమిట్ 45 సెకండ్స్. 45 సెకండ్లో మీరు ఆన్సర్ చెప్పాలి. 6 నుంచి 10 వరకు 60 సెకండ్లు టైం లిమిట్. ఓకే. 11 నుంచి 15 వరకు మీకు టైం లిమిటే లేదు. ఓకే సార్. నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ కంప్యూటర్ గారు, ఆ హాట్ సీట్, ఆ గడియారం, నేను ఇక్కడ మిమ్మల్ని గెలిపించడానికి వచ్చామని. అందుకని మీకోసం 3 లైఫ్ లైన్స్ పెట్టాం. ఓకే. 3 లైఫ్ లైన్స్ అంటే మీకు ఎప్పుడైనా ఒక ఆన్సర్ తెలియనప్పుడు, జవాబు తెలియనప్పుడు మీరు ఆ లైఫ్ లైన్స్ కోరుకోవచ్చు. అవేంటంటే, ఒకటి ఆడియన్స్ పోల్, ఓకే సార్. ఒకటి డైల దోస్త్, ఓకే. ఇంకోటి 50-50. ఓకే సార్. మీరు ఎప్పుడైనా సరే గేమ్ క్విట్, టాటా వీడుకోలు అన్నారంటే ఆపేయచ్చు. అప్పుడు వరకు గెలుచుకున్న డబ్బులు మీది. కానీ ఒక్కసారి ఆన్సర్ మీరు లాక్-ఇన్ చేసి ఫిక్స్ చేశారనుకోండి, తప్పు ఆన్సర్ చెప్తే డబ్బులన్నీ పోతాయి. ఓకే. ఓకే సార్. రైట్. ఇది నాకు చాలా హిస్టారికల్ మూమెంట్. మీరు నా ఫస్ట్ కంటెస్టెంట్. ప్లీజ్ గివ్ మీ అ షేక్ హ్యాండ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్. అండ్ ఆడియన్స్, అగైన్ విష్ మీ ఆల్ ది బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, విష్ అశోక్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. అశోక్ గారు, సరే. మొదటి ప్రశ్న 1000 రూపాయల కోసం. స్క్రీన్ మీద ప్లీజ్. హిందూ పురాణాల ప్రకారం మోదకం ఏ దేవుడికి ఇష్టమైన వంటకం? అకార్డింగ్ టు హిందూ మిథాలజీ, మోదకం ఇస్ అ ఫేవరెట్ స్వీట్ ఆఫ్ విచ్ గాడ్? మీ ఆప్షన్స్: ఏ హయగ్రీవుడు, బి శివుడు, సి గణపతి, డి కుమారస్వామి. 39 సెకండ్ టైం. గణపతి, కుమారస్వామి. సి గణపతి సార్. క్లియర్గా ఉన్నారా? క్లియర్గా సార్. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ చేసేయండి. లాక్ చేసేనా? చేసేయండి సార్. లాక్ చేసేమంటే చేసేస్తా. చేసేయండి సార్. సి గణపతి, లాక్ ఇన్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పారు. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు అశోక్ ఉత్కర్. 29 ఇయర్స్ ఏజ్ ఆయనది. నిజామాబాద్ నుంచి వచ్చారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ అండ్ టీటీసీ. ఆక్యుపేషన్ టీచర్. అండ్ వాళ్ళ నాన్నగారు చక్కటి మంచి చెప్పులు కుడతారు. మరి నన్ను టీవీలో చూశారో ఎక్కడ చూశారో కరెక్ట్ సైజ్తో నాకు చెప్పులు గిఫ్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ అశోక్ ఉత్కర్ గారి ఆలోచన, ఇక్కడ గెలుచుకున్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుని వాళ్ళ బ్రదర్కి, ఆయనకి, వాళ్ళ నాన్నగారు ఉండేటట్టు కట్టుకోవాలని ఆయన ఆశ. చాలా బాగా ఆడుతున్నారు ఇప్పటివరకు. 2 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నాయి. ఓకే సార్. అండ్ 80,000 రూపాయల క్వశ్చన్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. దాని ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. కంప్యూటర్ గారు, 8వ క్వశ్చన్ ఫర్ 80,000 రూపీస్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హిందూ పురాణాల ప్రకారం ఘటోత్కచుడు ఈ పాండవులలో ఎవరి కుమారుడు? అకార్డింగ్ టు ద హిందూ మిథాలజీ, ఘటోత్కచ is the son of which of the following Pandavas? మీ ఆప్షన్స్: ఏ అర్జున, బి యుధిష్ఠిర, సి నకుల, డి భీమ. చూస్తారండి పురాణాలు, మన మహాభారతం? అప్పుడప్పుడు విన్నాను సార్, చూడలేదు ఎక్కడ. హిందూ పురాణాల ప్రకారము అంటే టీచర్గా డెఫినెట్గా తెలిసి ఉంటుంది కదా? అది తెలిసి ఉండాలి. కొద్దిగా డౌట్ ఉంది సార్. పోనీ మాయాబజార్ సినిమా చూసారు? చూడలేదు సార్, సారీ. ఏ అర్జున, డి యుధిష్ఠిర, సి నకుల, డి. లైఫ్ లైన్లు ఉన్నాయండి.
ఆలోచించండి, ఇంకా 25 సెకండ్లు ఉన్నాయి, లైఫ్ లైన్ కూడా ఉన్నాయి. సార్ డి భీమా. డి భీమా ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది సార్. Fix ఐడియా చేసి- వచ్చింది. ఇప్పుడు వచ్చిందా? అవును సార్. సడన్ గా వచ్చేసింది. డి భీమా ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. ఎలా వచ్చింది సడన్ గా? ఎక్కడో ఏదో సినిమా ఏదో ఎక్కడో చూశాను సార్ నేను. ఏ సినిమా? పూజ్యులు ఎన్టీ రామారావు గారి సినిమాలోనా? కాదు సార్, సినిమా పేరు ఉంది సార్, ఘటోత్కచుడు అని. ఆహా. ఎక్కడో విన్నాను. కైకాల సత్యనారాయణ గారు, ఇంకా గుర్తుకొస్తలేదు సార్. బట్ భీమా ఈజ్ రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను. భీమా ఇస్ రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు. మాయాబజార్ చూస్తుంటే పక్కాగా తెలిసిపోయేది. మాయాబజార్ చూస్తుంటే అసలు మహాభారతంలో ఉన్న రిలేషన్స్ అన్ని తెలిసిపోయాయి. ఓల్డ్ సినిమాలను ఫాలో కాలేదు సార్ ఎప్పుడు కూడా. రైట్, మీరు అనుకున్న సినిమాలో సత్యనారాయణ గారు ఒక గద పట్టుకుని రోడ్ల మీద పరిగెత్తా అది సార్. ఉంటారు. ది రైట్ ఆన్సర్. ₹80,000 గెలుచుకున్నారండి. ఆడియన్స్ మీరు కూడా మీ టచ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్ గారు దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్నది కూడా అక్కడ టచ్ చేయండి. అప్పుడప్పుడు మీరు చెప్పింది కూడా ఇక్కడ బయట చెప్తాం, మీరు అనుకున్నవి కూడా. ₹1,60,000 క్వశ్చన్. 2 లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. దీంతో లక్షాధికారి అయిపోవచ్చు ఇన్స్టెంట్లీ టుడే. సో ₹1,60,000 క్వశ్చన్ కంప్యూటర్ గారు మా స్క్రీన్ మీద ఇస్తారా? లో అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ సాధించిన భారత్ క్రికెట్ జట్టుకు ఎవరు సారథ్యం వహించారు? Who was the captain of the Indian cricket team when it won the ICC World 2020 Cup in 2007? మీరు క్రికెట్ అయి చూస్తుంటారా? ఫాలో అవుతారా? ఉంటాను, ఆడతాను కూడా సార్. ఆడతారు కూడా? బాగా ఆడతారా? బాగా అంటే ఆడగలుగుతాను సార్. ఓకే, ఆప్షన్స్ చెప్పమంటారా? చెప్పండి సార్. మీ ఆప్షన్స్: MS ధోని, బి విరాట్ కోహ్లీ, సి యువరాజ్ సింగ్, డి గౌతమ్ గంభీర్. నో డౌట్ సార్, ఫస్ట్ T20 తీసుకొచ్చింది MS ధోని. హా, సో నా ఆన్సర్ కూడా MS ధోని సార్, మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని. ఆయన అంటే పెద్ద ఫ్యానా మీరు? అవును సార్. ఆ? బట్ నాకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం సార్. నా ఆన్సర్ మేము ఈ మధ్యన వరల్డ్ కప్ గురించి మాట్లాడలేదు, 2007 వరల్డ్ కప్. అవును, ఫస్ట్ టైం ఆయన T20 ఫస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సార్. ఫిక్స్ చేసేనా? లాక్ Fix చేసేయండి సార్. క్లియర్ గా ఆలోచించారు కదా? క్లియర్గా ఆలోచించాను. క్లియర్ గా ఆలోచించారు. అశోక్ గారు ఫిక్స్ చేసేయమంటున్నారు. MS ధోనికి ఫిక్స్ చేసేయండి కంప్యూటర్ గారు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ అన్నారు కదా మీరు? అవును సార్. MS ధోని ఇస్ ద రైట్ ఆన్సర్. ₹1,60,000 గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీ చిన్న ఇల్లు సగాన్ని కట్టేశారు, హాఫ్కి వచ్చేసారు. ఇప్పుడు సరిపోవు సార్, ఆ 3 lakhs కూడా సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాను. ఇలాగే ఆడండి, తప్పకుండా గెలుచుకుంటారు. 8 నెలల శాలరీ ఆల్రెడీ మీ పాకెట్ లో ఉంది. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా ఆడండి. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఆన్సర్ ఫిక్స్ చేసే ముందు తప్పు ఆన్సర్ చెప్తే 10,000 పడిపోతారు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. సో ₹3,20,000 క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారా? రెడీ సార్. సో లెట్స్ గో. కంప్యూటర్ గారు, ₹3,20,000 క్వశ్చన్ అశోక్ గారి కోసం స్క్రీన్ మీద ఇచ్చేయండి. 1956లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? In 1956, who became the first chief minister of Andhra Pradesh? And మీ ఆప్షన్స్: నీలం సంజీవ రెడ్డి, బి దామోదరం సంజీవయ్య, సి పివి నరసింహారావు, డి మర్రి చెన్నారెడ్డి. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి. దామోదరం సంజీవయ్య కాదు, పివి నరసింహారావు 1970sలో వచ్చారు. మరి చెన్నారెడ్డి కూడా కాదు. సో నా ఆన్సర్ నీలం సంజీవ్ రెడ్డి సార్. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ చేసేయండి సార్. బాగా ఫాలో అవుతారా ఇవన్నీ? అవును సార్, బాగా ఫాలో ఇవన్నీ తెలుసుకోవాలి కదా టీచర్గా. అవును సార్. బట్ మీకు ఫిక్స్ ఫిక్స్ సార్. నీలం సంజీవ్ రెడ్డి గారు.
ఫిక్స్ చేసేనా? చేసేయండి సార్. కంప్యూటర్ గారు నీలం సంజీవ్ రెడ్డి ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ అయిపోయింది. మీరు వెనక్కి వెళ్ళలేరు. ఓకే. తప్పు ఆన్సర్ అవుతే 10,000కు పడిపోతారు. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఆన్సర్ సార్. దిస్ ఆన్సర్. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఆన్సర్ చెప్పేశారు, ఫిక్స్ అయిపోయారు. సరే, కరెక్ట్ ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్పారో లేదో అన్నది ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన హీరోలలో మీరే సార్ నా ఫేవరెట్ హీరో. ఏంటండి మరీ అప్పటి నుంచి అంటే బాగా ఏజ్ చేసేస్తున్నారు? లేదు లేదు సార్, నేను 28 ఇయర్స్ కదా సార్. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు అశోక్ ఉత్కర్, 29 years of age, టీచర్ ఇన్ ఆక్యుపేషన్. ఈయన ఆశ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని 3,20,000 రూపాయలకు వచ్చిన ఆర్డర్. 1956లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే నీలం సంజీవ రెడ్డి గారు అని ఆయన అన్నారు. మరి ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో లేదో కంప్యూటర్ గారిని అడుగు. కంప్యూటర్ గారు, సేమ్ పాయింట్ గెలుచుకున్నారు. 3,20,000. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ యోర్స్. మీది డబ్బు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. మీరు అనుకున్న చిన్నింటికి 3,20,000 కావాలనుకున్నారు, అది వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. మీ కళ నెరవేరింది. ఇది తీసేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, అది మీదే. ఆ పక్కన పెట్టేసేయండి, ఎవ్వరు తీసుకోరు అక్కడి నుంచి. మీరు అనుకున్నది వచ్చేసింది, ఒక ఇల్లు కట్టేశాం. ఇప్పుడు నెక్స్ట్ దేనికోసం ఆడదాం? నా లక్ష్యము. మీ లక్ష్యం అది ఏమిటి? ఒకటి స్వచ్ఛంద సంస్థ స్థాపించాలనేది. రైట్. నెక్స్ట్ గ్రూప్స్కు కూడా ప్రిపేర్ అవ్వదలుచుకున్నాను నేను. గ్రూప్స్ కూడా ఈ వచ్చిన డబ్బులతో కోచింగ్ కూడా తీసుకోవాలని ఇక అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే డబ్బుతో కోచింగ్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. కోచింగ్ విత్ కౌన్సిలింగ్ కూడా పెట్టదలుచుకున్నాను. యా. బసలింగ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అవుతుంది. మంచిగా ఫీల్ అవుతున్నారు. మీకోసం ఆల్రెడీ ఇల్లు కట్టేశారండి ఆయన. అశోక్ గారు, చదువు సేవ ఈ ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. ఇంకా కళా పోషణ అటువంటి ఏమైనా ఉన్నాయా? సినిమాల్లో ఇంట్రెస్ట్? సినిమాలు మొట్టమొదటిసారిగా నేను టీవీలో చూసేవాడిని, కానీ ఇంటర్లో మొట్టమొదటిసారిగా మీ సినిమానే చూశాను సార్. అరే థ్యాంక్ యూ. థియేటర్లో చూశారు. థ్యాంక్ యూ. ఏ సినిమా చూశారు? మన్మధుడు సార్. మన్మధుడు చూశారు. అది నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్ అండి, మన్మధుడు. ఎలా ఉంది మన్మధుడులో? అది మాటలలో చెప్పలేం సార్. ఆ డైలాగులు చెప్పలేరా? అవును సార్. ఎక్సలెంట్. ఏం నచ్చింది దాంట్లో మీకు? ప్రతి ఒక్క జోక్స్, మీ యాక్టింగ్, బ్రహ్మానందం గారి యాక్టింగ్. నాకు బ్రహ్మానందం గారు ఎస్కలేటర్ పై నుంచి కింద దిగుతారు చూడండి, అది నా ఫేవరెట్. నేను ఆ షూటింగ్ చేసేటప్పుడు అక్కడ పగలబడి అది ఒక గంట పట్టింది ఆ షాట్ తీయటానికి. ఆయన పడినప్పుడల్లా నేను నవ్వేవాడిని. చాలా ఎక్సలెంట్ మూవీ సార్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇప్పటికీ వింటాను సార్ సాంగ్స్. మరి ఏంటి మన్మధుడు సినిమా చూసి ఇంకా పెళ్లి చేసుకోలేదా? సార్ మొదటగా నేను సెట్ కావాలనుకుంటున్నా. నేను సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాను. సెట్ అయిన తర్వాత అప్పటి వరకు మన్మధుడు లాగా ఉందామని, అంతేనా? మీరు ఇంత విజయం అంత ఈజీగా అట్లా సాధించేస్తున్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు కావాల్సిన అమ్మాయి. మరి మన్మధుడికి ఏ హీరోయిన్ ఇష్టం? సమంత సార్. ఏ సినిమాలో చూసారా? మొదటిసారిగా అత్తారింటికి దారేదిలో. అత్తారింటికి దారేదిలో సమంత మొన్న నాతో కూడా మనంలో యాక్ట్ చేసింది. అవును సార్. యాక్చువల్గా నాకు తల్లిగా యాక్ట్ చేసింది. ఆ సినిమాలో. సో అదే అంటూ ఉంటాను సమంతను చూసినప్పుడల్లా, తల్లిగా యాక్ట్ చేస్తున్నావు అప్పుడే అన్నాను నేను. ఆల్ రైట్, ఓకే. అశోక్ గారు 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. అవును సార్. సేఫ్ పాయింట్కి వచ్చేసి అక్కడ ఆగిపోయారు, ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ 3,20,000 రూపాయలు మీయే.
11th క్వశ్చన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ కేవలం 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ₹1,00,00,000 గెలుచుకుంటారు. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ నుంచి టైం లిమిట్ కూడా లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ కొంచెం ఇందాకటి మీద కొంచెం కష్టం అవుతాయి, బట్ అలాగే డబ్బు కూడా అలాగే డబుల్ అవుతూ ఉంటుంది. ₹6,40,000 కోసం 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా ఆడండి. కంప్యూటర్ గారు అశోక్ గారి కోసం క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ మీద ఇచ్చేయండి. భారత్లో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు అని ఎవరిని అంటారు? హూ అమాంగ్స్ దీస్ సైంటిస్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? టైం చాలా ఉందండి, జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ మీ ఆప్షన్స్: జయంత్ సి నార్లికార్, బి అమార్త్య సేన్, సి ఆర్కే పచౌరి, డి ఎంఎస్ స్వామినాథన్. జాగ్రత్తగా ఆలోచించండి. భారత్ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రివాల్యూషన్ బాగా ఈ మధ్యన బాగా పాపులర్ అయిందండి గ్రీన్ రెవల్యూషన్. 1966 నుంచి బాగా పాపులర్ అయింది, చాలా అవసరం అని అవసరం కూడా. గ్రీన్ రెవల్యూషన్ పెరిగే జనాభాకు తగ్గట్టు ఆహార పంటలు కూడా పెంచాలి కాబట్టి. జయంత్ నార్లికర్ కాదు, సైన్స్కు సంబంధించిన వ్యక్తి. బి అమర్త్య సేన్ ఎకానమిస్ట్, ఆర్థిక రంగానికి సంబంధించిన వారు. ఆర్కే పచౌరి పర్యావరణానికి సంబంధించిన వారు. ఎంఎస్ స్వామినాథన్. ఓకే సార్, నేను ఎంఎస్ స్వామినాథన్తో వెళ్ళదలుచుకున్నాను సార్. డి ఎంఎస్ స్వామినాథన్. షూర్ షూర్ సార్. లైఫ్ లైన్ 2 ఉన్నాయి, అవసరం లేదంటారా? ఈ క్వశ్చన్కి అవసరం లేదు సార్. ఈ క్వశ్చన్కి అవసరం లేదా? తర్వాత క్వశ్చన్ కావాలన్నా? మీకు రిస్క్ లేదు, మీ 3,20,000 మీదే. ఇది తప్పు చెప్పిన, బట్ ఇంకా పైకి వెళ్ళాలంటే తప్పు చెప్పుతాకి వీల్లేదు. సో ఫిక్స్ చేసేయమంటే, మీరు చాలా క్లియర్గా ఆలోచించినట్టున్నారు. ఫిక్స్ చేసేయమంటే లాక్ చేసేస్తాను, ఫిక్స్ చేసేస్తాను. చేసేనా? చేసేయండి సార్. షూర్? షూర్ సార్. మీరంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇక నేను హెసిటేట్ చేసే అవసరమే లేదు. కంప్యూటర్ గారు లాక్ ఇన్ డిఎంఎస్ స్వామినాథన్. $6,40,000 గెలుచుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్. రైట్. $6,40,000. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పెట్టుకుంటాను, ఎందుకంటే మనం మిస్టేక్ చేయకుండా క్విట్ అన్నప్పుడు అది ఇచ్చేస్తాను. ఓకే సార్. లేదు అంటే అదే 320 ఈజ్ యోర్స్. అక్కడికి కావాలా సార్? ఇక్కడి కాదు, అక్కడికి కావాలి. రైట్. ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఓకే సార్. ఇందాకేమో మిమ్మల్ని ఎంఎస్ ధోని గెలిపించాడు, ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గెలిపించాడు. ఎంఎస్ మీకు బాగా కలిసి వచ్చింది. మేబీ ఎంఎస్ నారాయణ క్వశ్చన్ వస్తుందేమో తెలీదు. ఓకే రైట్. $12,50,000 క్వశ్చన్కి వెళ్తున్నాం. 6 లక్షలు గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అనగానే డబుల్ అవుతుంది. ఓకే సార్. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. రెడీగా ఉన్నారా? కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్. కంప్యూటర్ గారు, ఫర్ ₹12,50,000, క్వశ్చన్ నంబర్ 12 కంప్యూటర్ స్క్రీన్ మీద ప్లీజ్. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? Who was the chief of staff of the Indian Army during the Kargil war? ఫాలో అయ్యారా అప్పుడు మన వార్స్? ఓకే సార్. ఓకేనా? మీ ఆప్షన్స్: వేద్ ప్రకాష్ మాలిక్, బి శంకర్ రాయ్ చౌదరి, సి నిర్మల్ చందర్ విజ్, డి సుందర్ రాజన్ పద్మనాభన్.
కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ బాగా ఆలోచించి చెప్పండి, మీకు ఇంకా లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఓకే సార్. ఏ వేద్ ప్రకాష్ మాలిక్, బి శంకర్ రాయ్ చౌదరి, సి నిర్మల్ చందర్ విజ్, డి సుందర్ రాజన్ పద్మనాభన్. ఇక్కడ చదివినట్టు జ్ఞాపకం లేదు. చదివినట్టు జ్ఞాపకం లేదు. మరి అటువంటిప్పుడు ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఇందాకే అన్నారు తర్వాత పైన క్వశ్చన్స్ వాడుకుంటాను. మరి ఎప్పుడు టైం వచ్చింది అనుకుంటా. ఓకే సార్. వేద్ ప్రకాష్ మాలిక్, శంకర్ రాయ్ చౌదరి. ఇది చాలా రోజుల క్రితం కాదండి, ఈ మధ్యనే కార్గిల్ వారు, పెద్ద దూరంలో అవ్వలేదు. 1998 90. బట్ నాకు ఆన్సర్ తెలియదండి, నాకు నిజంగా తెలియదు. మీరు లాక్ చేసిన తర్వాతే తెలుస్తుంది. నాకు తెలియదు ఆన్సర్, ఇప్పుడు నిజంగా తెలియదు. సో నా కళ్ళల్లో చూసినా నేనేమి చెప్పలేను. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. డైల దోస్త్ కానీ 50-50 కానీ. కాల్ ఫ్రెండ్స్. కాల్ అ ఫ్రెండ్ యాక్టివేట్ చేయనా? ఓకే సార్. కంప్యూటర్ గారు డైల్ అ దోస్త్ యాక్టివేట్ చేయండి. మీరు 3 ఫ్రెండ్స్ని మాకు చెప్పారు. లెట్ us see. కంప్యూటర్ గారు చూపిండి. రవి శాస్త్రి నిజామాబాద్, సందీప్ నిజామాబాద్ అండ్ రవి కుమార్ ఆల్ ఫ్రమ్ నిజామాబాద్. ఎవరికి ఫోన్ చేయమంటారు? రవి కుమార్ నిజామాబాద్. రవి కుమార్ మీద నమ్మకం ఉందండి? అవును సార్. ఆయనకి ఈ మన పాలిటిక్స్ గురించి, వార్ గురించి అన్ని తెలుసు కదా? ఇది నాలెడ్జ్ ఉంది సార్. నాలెడ్జ్ ఉంది. ఫోన్ చేసేనా? చేశాను సార్. కంప్యూటర్ గారు రవి కుమార్ గారికి నిజామాబాద్లో ఉంటారు, ఫోన్ చేయండి. ఆయనకి ఆన్సర్ ఎందుకు తెలుసు అని ఆయన మీద గొప్ప నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఈ మధ్యనే గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్కి సెలెక్ట్ అయ్యారు సార్. చెప్పారా ఫోన్ చేయి రావచ్చు అని? అవును సార్, చెప్పాను సార్. హలో 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 రవి కుమార్ గారు. హలో సార్. హలో సార్. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి? సార్ నమస్కారం సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? హ్యాపీ టుడే. ఎస్, మీరు ఎలా ఉన్నారు? ఫేవరెట్ హీరో సార్. థ్యాంక్ యూ. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన హీరోలలో మీరే సార్ నా ఫేవరెట్ హీరో. ఏంటండి మరీ అప్పటి నుంచి అంటే బాగా ఏజ్ చేసేస్తున్నారు? లేదు లేదు సార్, నేను 28 ఇయర్స్ కదా సార్. ఏదండి? అంటే నేను చూసిన సినిమాలలో నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు అంటున్నాను సార్. అంటే మీరు 28 ఇయర్స్ అంటే నాకు ఎంత అనుకుంటున్నారు? అప్పటి నుంచి చూస్తున్నారంటే అంటే నాకు ఎంత వయసు ఉండి ఉండాలి? వద్దులేండి, మన వయసుల గురించి ఎందుకులేండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. 30 సెకండ్స్ టైం లిమిట్లో ఆయనకి మీరు ఆన్సర్ ఇవ్వాలి. దానికి మీరు ఆన్సర్ చెప్తే 12,50,000 రూపాయలు గెలుచుకుంటారు. ఓకే సార్. ఓకే సార్. 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు ఇప్పటి వరకు. మీరేమన్నా ఇప్పుడే డీల్ ఏమన్నా పెట్టుకుంటారంటే ఇప్పుడే ఆలోచించేసి పెట్టేసుకోండి. లేదా? ఓకే, మీకు 30 సెకండ్స్ టైం ఉంది. టైం స్టార్ట్స్ నౌ. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? ఏ వేద్ ప్రకాష్ మాలిక్, బి శంకర్ రాయ్ చౌదరి, సి నిర్మల్ చందర్ విజ్, డి సుందర్ రాజన్ పద్మనాభన్. ఇంకోసారి చెప్పండి. ఏ వేద్ ప్రకాష్ మాలిక్, బి శంకర్ రాయ్. క్వశ్చన్. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? ఏ వేద్ ప్రకాష్ మాలిక్, బి శంకర్ రాయ్ చౌదరి, నిర్మల్ చందర్ విజ్. టైం అయిపోయింది. సారీ, ఆయన హెల్ప్ చేయలేకపోయారు. సారీ అండి. ఇంకో లైఫ్ లైన్ ఉంది, మీకేమైనా ఐడియా ఉందా? వేద్ ప్రకాష్ మాలిక్, శంకర్ రాయ్ చౌదరి మధ్యలో 50-50. ఆప్షన్ యాక్టివేట్ చేయమంటారా? చేయండి. కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి 50-50 ఆప్షన్. 2 తప్పు ఆన్సర్లు తీసేయండి. మీరు అనుకున్న 2 ఉన్నాయి అక్కడ. మీకు ఆన్సర్ తెలియకపోతే ఏమాత్రం గెస్ వర్క్ చేయొద్దండి.
6,40,000 గెలుచుకున్నారు. ఆ చెక్ మీకు ఇచ్చేస్తాను. ఆన్సర్ పక్కా కరెక్ట్గా క్లియర్గా తెలిస్తే చెప్పండి. వీ కెన్ మూవ్ ఆన్ టు 12,50,000. తప్పు ఆన్సర్ చెప్తే 3,20,000 పడిపోతారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 12,50,000 వెళ్ళిపోతారు. ఆన్సర్ చెప్పకుండా మీరు క్విట్ అని చెప్పి వెళ్ళిపోతే 6,40,000 మీది. టాటా వీడు. చదివాను కానీ ఈ రెండింటి మధ్యలో బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్. వేద్ ప్రకాష్ మాలిక్, శంకర్ రాయ్ చౌదరి. నేను చెప్పేది మీరు కరెక్ట్గా ఫిక్స్ అవుతేనే, కరెక్ట్గా తెలిస్తేనే చెప్పండి. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? ఏమండి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించుకోండి. లాక్ ఆర్ క్విట్ అనేది చెప్పండి. కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తాను. మీరు అనుకున్న ఇల్లు అనేది ఇట్స్ డన్, అయిపోయింది. మాటలు వస్తలేవు సార్. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆన్సర్ చెప్పకుండా మీరు క్విట్ అని చెప్పి వెళ్ళిపోతే 6,40,000 మీది. టాటా వీడు. చదివాను కానీ ఈ రెండింటి మధ్యలో బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్. వేద్ ప్రకాష్ మాలిక్, శంకర్ రాయ్ చౌదరి. నేను చెప్పేది మీరు కరెక్ట్గా ఫిక్స్ అవుతేనే, కరెక్ట్గా తెలిస్తేనే చెప్పండి. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? క్విట్ సార్. టాటా వీడుకోలు చేసేస్తారా? డౌట్ ఉంది వేద్ ప్రకాష్ మాలిక్ అని, కానీ ష్యూర్ లేను సార్. మీరు షూర్ అంటే, మీరు ఫిక్స్ అంటేనే ఫిక్స్ చేస్తారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు? వేద్ ప్రకాష్ మాలిక్, శంకర్ రాయ్ చౌదరి. చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏం చేద్దాం అంటారు? చెప్పాలి. మీకు ఆల్రెడీ 6,40,000 వచ్చింది. అది లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బు అండి. మీరు అనుకున్న ఇల్లు అనేది ఇట్స్ డన్, అయిపోయింది. సార్ కిడ్స్ టాటా వీడుకోలు. ఓకే సార్. నాకు ఒకసారి చెప్పండి టాటా వీడుకోలని. మాటలు వస్తలేవు సార్. మీరు చెప్పాలి. ఓకే సార్, టాటా వీడుకోలు. టాటా వీడుకోలు 6,40,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, బాధపడొద్దు. 6,40,000 గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఎంత గెలుస్తామని ఇక్కడికి వచ్చారు, బట్ యు గాట్ ఇట్. బట్ మీరు వెళ్ళే ముందు నాకు క్యూరియస్గా ఉంది, ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని మీకు ఉండుంటుంది. ఏమిటి? ఐఎమ్ షూర్ ఆడియన్స్ కూడా యు మస్ట్ బి క్యూరియస్, వాంట్ టు ఫైండ్ అవుట్ ద రైట్ ఆన్సర్. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరు అంటే 2 లైఫ్ లైన్లు తీసుకుని 50-50 వెళ్ళిపోయిన తర్వాత వేద్ ప్రకాష్ మాలిక్ అండ్ శంకర్ రాయ్ చౌదరి ఉన్నాయి మన దగ్గర. మీరు ఏదంటారు? వేద్ ప్రకాష్ మాలిక్ సార్. ఫిక్స్ ఏ వేద్ ప్రకాష్ మాలిక్. అది మీరు చెప్పుంటే మీకు 12,50,000 వచ్చేది. ఐఎమ్ సో సారీ, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలా చాలా సారీ అండి. బట్ మీరు 640 గెలుచుకున్నారు. కమాన్, దిస్ చెక్ ఇస్ యోర్స్. కమాన్ రండి. 6,40,000 చెక్ మందండి. ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. చాలా బాగా ఆడారు. ఓకే సార్. ఆన్సర్ అప్పుడప్పుడు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంచి డెసిషన్ కూడా తీసుకున్నారు. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.